హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. ఆకివీడు నగరంలోని పెద్దపేటలో శ్రీరామనవమి సందర్భంగా ఒక అలజడి చేసిన కొంతమంది అలజడి సృష్టించారు. ఆ శ్రీరామనవమి సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుని ఇబ్బంది పెట్టడం కాకుండా చాలామంది మీద దాడి చేసి గాయాల పాలు చేశారండి. ఇది నిజంగా చాలా దురదృష్టకరం. మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో మన రాముడికి శ్రీరామనవమి సందర్భంగా రాముడి కళ్యాణం చేసుకుంటే ఇన్ని అడ్డంకుల, ఎంత దారుణం అండి. ఇది మన భారతదేశం, మన రాముడు, మన రామాలయం. ఎందుకండి ఇంత ఏడుపులు? మనం ఏమి జెరూసలం వెళ్ళట్లేదు, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి పోప్ జాన్ పాల్ ఉంటారు, అక్కడికి వెళ్ళట్లేదు. మనం అక్కడికి వెళ్ళి మనం ఏం అలవాటు చేయట్లేదు కదా. ఎందుకు వీళ్ళంత కుళ్ళుకుంటున్నారు? ఇది మన దేశం, ఇది హిందూ దేశం, భారతదేశం. మన దేశంలో మన శ్రీరాముడు చేసుకుని ఇన్ని అడ్డకు సృష్టించి దాడి చేస్తారా? ఎన్ని గుండెలు ఉండాలి దాడి చేయాలంటే? ఎంత దుర్మార్గమైన పని అండి అది. ఎవరన్నా మనుషులైనా చేస్తారా? దీనికి కారకుడు అక్కడ ఫాస్టర్, ఎవరో ఫాస్టర్ అట్టండి. ఆ ఫాస్టరు ఎగదోసి ఆ దళిత క్రిస్టియన్స్ని, వాళ్ళని ఎగదోసి చివరికి సునకానందం పొందాడు. ఏమైందండి? 58 మంది అరెస్ట్ అయ్యారు. ఎవరి వలన? ఆ ఫాస్టర్ వలన. అందుకంటారు, ఎప్పుడు చెప్పుడు మాట వినకూడదు. చెప్పు మాటలు వింటే ఇదే పరిస్థితి. చెరపొగరా చెడవు, చెప్పు మాటలు వింటే ఇదే పరిస్థితి. ఎప్పుడైనా తెలుసుకోండి, మీరు భారతీయులు, మీరు భారతదేశంలో పుట్టారు, మీరు మీ పూర్వీకులు కన్వర్ట్ అయ్యారు క్రిస్టియన్స్కి, అంతేగాని మీరు పుట్టుకతో క్రిస్టియన్స్ కాదు. ఇది గ్రహించండి. మీరంతా దళితులు క్రిస్టియన్స్ మారినది మాత్రాన దళితులుగా ఉండవు. దళితులు ఆ యొక్క ఉండాలి, అది ఆ యొక్క జీన్స్ ఉండాలి. క్రిస్టియన్స్గా మారిపోతే ఎట్లా? తప్పు కదా. మొత్తానికి ఈ యొక్క గొడవల వలన ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు అక్కడ ప్రజలు, ఆకివీడు ప్రజలు. ఎట్లయినా సరే ఇటువంటి గొడవ చేస్తారా? మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన ఆకివీడులో మన రాముడికి ఒక శ్రీరాముడు చేసుకుంటే దడ చేస్తారని అక్కడ ఖచ్చితంగా రామాలయం నిర్మించాలని ఒక కృతజ్ఞతతోటి ఆ అడుగులు వేసి చందాలు వసూలు చేశారు. దగ్గర ఒక 2 కోట్లు దగ్గర వసూలు చేయని. దీనికి తట్టుకోలేని ఒక దుర్మార్గుడు ఉన్నాడు, జడ శ్రావణ్ కుమార్ అని. అతను కోర్టులో కేసు వేసాడు. ఏమని? దీనికి ఏ పర్మిషన్ లేవు, పర్మిషన్ లేకుండా హైకోర్టులో ప్రయోజన వ్యాజ్యం వేసి దీన్ని ఆపాలి, గుడి కట్టకుండా చేయాలని వేశాడు. నాకు అర్థం కాదు అసలుకి. మన భారతదేశం, మన గుడికి పర్మిషన్ ఏంటండి అసలుకి? సరే, మన రాజ్యాంగంలో పెట్టి ఉండొచ్చు, పెట్టి అన్ని పర్మిషన్ తీసుకునే గుడి కడతారు. పర్మిషన్ లేక కట్టలేదు కదా. ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ ఆయన రఘురామకృష్ణరాజు, ఆయన పర్మిషన్ లేకుండా ఎలా వెళ్తారు? ప్రభుత్వానికి చెడ్డ పేరు కదా. అన్ని పర్మిషన్ తీసుకుంటారు కదా. కానీ కావాలని దాన్ని ఎట్లా ఆపాలని హైకోర్టులో రిట్ వేశాడు. హైకోర్టులో సింగిల్ బెంచ్లో ఉంది. అది సింగిల్ బెంచ్లో ఉండగానే మళ్ళా హైకోర్టులో ధర్మాసనం కేసు పారేశారు. ఆ ధర్మాసనం వారు 2 వాదనలని దీన్ని సింగిల్ బెంచ్లో మీరు తేల్చుకోండి అని చెప్పి మందలించి డిస్మిస్ చేసింది కేసునండి. ఇక వాదనలు విన్న హైకోర్టు సింగిల్ బెంచ్ వాళ్ళు ఏమన్నారు? ఆ స్థలంలో రామాయణం కట్టుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే ఆ యొక్క అన్ని పర్మిషన్లు ఉన్నాయని హైకోర్టు నమ్మిందని జడ్జి గారు ప్రకటించారు. ప్రకటించి ఈ కేసుని డిస్మిస్ చేస్తాం అని అనగానే మన జాడ శ్రావణ్ కుమార్ గారు జడ్జి గారిని ప్రాధేయపడ్డాడు. ఏమండి, మేము ఈ కేసు విత్డ్రా చేసుకుంటాము, మీరు డిస్మిస్ చేయొద్దు, విత్డ్రా చేసుకుంటామని గౌరవంగా జడ్జి గారికి విన్నవించాడండి. ఎందుకు అంత జాడ శ్రావణ్ కుమార్, ఎందుకు తగ్గిపోయావు నువ్వు? ఎందుకు విత్డ్రా చేసుకోవాలి? పరువు నష్టం, బాధ. సరే అని చెప్పి అనుమతించారు. తర్వాత ఆ కేసు విత్డ్రా చేసుకున్నారండి. పైగా జడ శ్రావణ్ కుమార్ని గట్టిగా మందులిచ్చారు హైకోర్టు వారు.
ఏమయ్యా ఎందుకు వేస్తావు ఇటువంటి కేసులు? అర్థం ఉండాలి. కేసు వేస్తే నువ్వు జడ్జిగా చేశావు, ఏంటి ఈ పనికిమాల పనులని బాగా గట్టిగా మందలించారు. అయినా ఆ జడ శ్రీరామ్ సిగ్గుండదు, ఆ వైసీపీకి ఆ నాయకులకి సిగ్గుండదు. వీళ్ళందరూ పందులు. పందులకి ఏముంటుందండి? బురదలో పొర్లుతారు తప్పితే ఒక న్యాయం, ధర్మం, నీతి, జాతి ఏం ఉండవు వాళ్ళకి. అయినా కూడా వాళ్ళు కోర్టులో కేసులు వేస్తుంటారు. జడ్జి గారి దెబ్బలు తింటారు, జడ్జి గారితో మాట్లాడతారు. అయినా సిగ్గు శరం లేకుండా వాళ్ళు ఆ కేసులు వేస్తూ పరువు పోగొట్టుకుంటూ, పరువు అంతేనండి, సిగ్గులేని వాళ్ళకి ఏంటో చేస్తుంటారు. ఇటువంటి వ్యక్తులను పెంచి పోషిస్తున్న జగన్ అనాలి. జగన్కి రాబోయే రోజులు గడ్డి రోజులే. ఉన్న 11 సీట్లు కూడా ఇవ్వకూడదని ప్రజలు కోరుకుంటున్నారని నేను విశ్వసిస్తున్నాను. నేను ఒకటే కోరుతున్నా, తిరుపతి ద్వారా మీరు ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి తను ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నాడు, వాళ్ళు చేసే పనులేంటి, ఇవన్నీ మీరు నిర్ణయించుకొని మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో మాత్రం రేపు అంటే ఈరోజు ఏర్పాట్లు బాగా ఘనంగా జరుగుతున్నాయి. ఆకివీడు నగరం పెద్దపేటలో 3వ తారీఖు ఉదయం ఖచ్చితంగా అంటే ఈరోజు ఉదయం రాముడికి గుడికి శంకుస్థాపన జరుగుతుంది, అట్టాసనం జరుగుతుంది. దానికి దిగ్విజయంగా ఆ శంకుస్థాపన జరిగి ఆ యొక్క వేడుకలు బాగా ఉండాలని, ఇలా ఆలయం తొందరగా కట్టి శ్రీరాముడికి శంకుస్థాపన, శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన యొక్క ఆ మహానుభావుని ఆశీస్సులు ఆకివీడి పట్టణంలో అందరికీ ఉండాలని, అందరూ బాగుండాలని, ఆఖరికి ఆ దళిత క్రిస్టియన్లు కూడా బాగుండాలని, వారిని కూడా ఆశీర్వించమని నేను కోరుకుంటున్నాను. కోరుకుంటూ వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జనసేన, జై హింద్.